ఈ ప్రాముఖ్యమైన సమయంలో కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సహవాసం, ఈ ఉదయకాలం మందు దేవుని వాక్యం వినడానికి, మరి ఉదయకాలం దేవుని వాక్య సందేశాన్ని మన జీవితాల్లో మనం హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ ప్రవేశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి మన జీవితాల్లో ఇవి అద్భుతమైన సమయాలు. ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వినడం దావీదుకు కూడా ఈ యొక్క సందర్భం, ఈ సమయం దావీదుకి ఎంతో ఇష్టం. అందుకే దేవుని మందిరం అంటే దావీదుకి ఎనలేని ప్రేమ. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. ఏంటంటే దావీదుని ఏం చేస్తుంది? భక్షిస్తుంది. అంటే దావీదుని ఎక్కువగా ఆకర్షిస్తుంది దేవుని యొక్క ఆలయం, దేవుని మందిరం, దేవుడు నివసించే స్థలం, ఆయన మాట్లాడే స్థలం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు అని. దావీదు రాజైన జనాలు ఆయన దగ్గరికి ఫ్రీ యాక్సెసిబిలిటీ ఉండేది. జనాలు ఎవరైనా ఆయన్ని కలవచ్చు. నేటి దినాన మనుషుల్ని మంత్రులు లేదా ముఖ్యమంత్రులు పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కలవరు. వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, లేదా చిన్న చిన్న సాదాసీదనమైన కార్యక్రమాలకి వాళ్ళు రారు. కానీ దావీదు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు. మరి ముఖ్యంగా దావీదుకి ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే, దావీదుని ఎవరైనా సరే దేవుని ఆలయానికి వెళదాం రా అన్నప్పుడు అంట దావీదు, నేను రాజుని, నేను మీతో ఎందుకు రావాలి అని అనలేదు. దావీదు ప్రతినిత్యం యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాడు ఆయన. కాబట్టి దావీదుకి ఎంత ఇష్టమో కదా. ఈ దినాన ఆ లక్షణాలు మనం కూడా నేర్చుకోవడానికి మనం ముందడుగు వేద్దాం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని ఆలయానికి సమయానికి వచ్చే విషయంలో ఇది దేవుణ్ణి గౌరవించినట్టు, దేవునిని గణపరిచినట్టు. ప్రభు ముందు మనం ఉండాలి, మనల్ని ఆస్వాదించడానికి ప్రభు రావాలి కదా. ప్రభుని అక్కడ కూర్చోబెట్టి మనం ఆలస్యంగా రావడం మంచిది కాదు. సమయము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక ఈ వాక్యంలోకి వస్తే, నేను ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు మనకు నచ్చవు, లేదా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనకు అసలు నచ్చరు, లేదా ఒక్కొక్కసారి మనమున్న స్థలాలు మనకు నచ్చవు. చాలామంది ఇక్కడేంటి నేను ఉద్యోగం చేస్తున్నాను, మా అధికారి మంచోడు కాదని, మా మేనేజర్ మంచోడు కాదని, లేదా నా మీద అధికారిగా ఉన్న వ్యక్తి అస్సలు మంచోడు కాదని, చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ ఉంచాడు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా చాలా కృంగుబాట్లకు గురైపోతాం కదా. ఇక్కడ వినండి, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనకిష్టం లేని స్థలాల్లో దేవుడు ఒక్కొక్కసారి మనల్ని నిలబెడతాడు. కష్టతరమైన స్థలాల్లో ఒకవేళ దేవుడు నిన్నుంచినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఆలోచించండి. ఒక్కొక్కసారి ఈ కష్టతరమైన స్థలాల నుంచి, లేదా మనకు నచ్చని స్థలాల నుంచి మనం ఏం చేస్తాం తెలుసా? పారిపోతాం. ఎందుకంటే మనం చాలా కారణాలు వెతుకుతాం. ఎందుకు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చేసావు అంటే, నాకు ఆ స్థలం నచ్చలేదని, లేదా ఎందుకు ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసావంటే, మా మీద అధికారిగా ఉన్న వ్యక్తి అసలు మంచోడు కాదని, చాలా క్రూరుడని, చాలా ఇబ్బంది పెడతాడని. చాలాసార్లు ఇటువంటి ప్రదేశాల నుంచి మనం వెళ్ళిపోతాం. అయితే ఒక్క నిమిషం ఆగి అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు అని గమనించండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న తల్లులు, మీరు వేరే ఊరికి చెందిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే, ఇక్కడ వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా మీరు ఈ చీరాల కోడళ్ళు అయ్యారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఈ ఊరు నచ్చకుండా పోయిందా? ఏంట్రా బాబు, నేను చీరాల్లో వచ్చాను, ఈ చీరాల రాకుండా వేరే ఊరు వెళ్ళుంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమో అనుకున్నారేమో, నాకైతే తెలియదు. కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఈ దినాన నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి ప్రాణానికి తెగించి ముందడుగు వేశాడు. తనకు ఆ పరిస్థితులు నచ్చలేదు, తనకు ఆ ఉద్యోగం నచ్చలేదు, తనకు ఆ రాజు నచ్చలేదు, ముఖ్యంగా ఆ రాణి నచ్చలేదు. అక్కడున్న పరిస్థితులు, కనీసం అక్కడ దాదాపు అంతమంది ప్రజలున్న ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేయలేదు, ఆ వ్యక్తికి ఎవరు అండగా నిలబడలేదు. అయితే ఆ వ్యక్తి ఎరిగిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అంటే ఈ పరిస్థితుల నుండి పారిపోవడానికి కాదు, దేవుడి అధికారం, దేవుడు నాకు ఈ ఉద్యోగం, ఈ హోదా, ఈ ఉన్నతమైన స్థితి దేవుడు నాకు ఇచ్చాడంటే నేను ఇక్కడే ఉండి దేవుని కోసం పనిచేయాలి.
ఇక్కడే ఉండి దేవుని మహిమ కొరకు పోరాడాలి, ఇక్కడే ఉండి దేవుని రాజ్య వ్యాప్తిలో నా వంతు నేను పనిచేయాలని ప్రాణానికి తెగించి ముందడుగు వేశాడు. ఒక్కొక్కసారి మనం ఆలోచించినప్పుడు ఇంత ధైర్యం ఈ వ్యక్తికి ఎలా వచ్చింది, ఇంత తెగువ, ఇంత తెగింపు, ఇంత పోరాటం ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవునితో అతనికున్న సంబంధం అతనికి అంత ధైర్యాన్ని తీసుకొచ్చింది. చాలాసార్లు మనం భయపడతాం, చాలాసార్లు పిరికి వారిగా వెనక్కి వెళ్తాం. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పిరికితనం వస్తుందని దేవుడు మనకి శ్రేష్టమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నెన్నో విషయాలు రాశాడు. ఒక్కసారి ఆలోచించండి, కష్టతరమైన స్థలాల్లో దేవుడు నిన్ను ఉంచినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? కాని స్థలాల్లో దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది కదా? దావీదు ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్ర నీ దండము నాకు. ఇక్కడ గమనించారా? గాఢాంధకారపు లోయ నన్ను తీసివేయి ప్రభువా అనలేదు. ప్రభా ఈ లోయ ముందుగానే నాకు అడ్డం లేకుండా చెయ్యి అనలేదు. ఈ లోయలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనలేదు. అది వస్తుందని తెలుసు, ఆ లోయ గుండా వెళ్ళాలని తెలుసు. వింటున్నారా? కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఒక్కొక్కసారి నిన్ను నన్ను కష్టతరమైన స్థలాల్లోనికి తీసుకుని వెళ్ళొచ్చు. కష్టతరమైన స్థలాల్లో నిన్ను అక్కడ నిలబెట్టచ్చు. చాలా కాలం నువ్వు అక్కడే పని చేయాల్సి రావచ్చు. అయితే నీ జీవితంలో నీ యొక్క ప్రతిస్పందన ఏమిటి అనేది ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు మనం నా మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు అనిపిస్తుంది చాలాసార్లు. అందుకే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. మీ తలంపులు నా తలంపులు మీకు అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏ దారిలోకి తీసుకుని వెళ్తున్నానో మీకు తెలియాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, అబ్రహాముతో బయలుదేరు అన్నాడు. పలానా చోటకి వెళ్ళాలని చెప్పాడా? బైబిల్ గ్రంథం రాయబడింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి వెళ్ళాడు అనే మాట అనే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పంలో నీవు నేనున్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేనున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను శ్రేష్టమైన ఉన్నతమైన స్థలాలకు దేవుడు నడిపిస్తాడనే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అదే అంటాడు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. ఏంటంట? మన త్రోవలు దేవుని త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకన్నాడు ఈ మధ్యలో ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు వినాలి. దేవుడు మాట్లాడేటప్పుడు మౌనం వహించాలి. దేవుడు మాట్లాడేటప్పుడు సంపూర్తిగా చెవులుంటే చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఆకాశం, దేవుడు చూడండి దేంతో పోల్చాడో స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆకాశం ఈ భూమికి ఎంత ఎత్తుగా ఉందో. ఎంత ఎత్తుంది ఎవరు చెప్పగలరు? సూర్యుడు ఎత్తు చెప్తారు, చంద్రుడు ఎత్తు చెప్తారు, కానీ ఆకాశం ఇది అనంతం. ఆకాశం భూమికి ఎంత ఎత్తులో ఉందో ఏ శాస్త్రవేత్త, ఏ ఆస్ట్రోనాట్ కూడా చెప్పలేడు. అంత ఎత్తు, ఎంత ఎత్తులో ఉందో మీ మార్గములకు నా మార్గం, మీ తలంపులకు నా తలంపులు అంత ఎత్తులో ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు నీకు వివరించి చెప్పాల్సిన అవసరము ఏది లేదు. నీ జీవితాన్ని దేవునికి సమర్పించి లోబడి ముందుకు వెళితే చాలు. ఈ దినాన మనం చాలాసార్లు దేవుణ్ణి చాలా రీతిగా ప్రశ్న వేస్తాం. ప్రభువా ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? ఎందుకు ఈ పరిస్థితులు నాకు అనుమతి ఇచ్చావు? ఎందుకు ఈ పరిస్థితులను నన్ను తీసుకొని వెళ్తున్నావు? చాలాసార్లు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలాసార్లు అడుగుతావు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నడిపించే దారిలో అడుగు వేసుకొని వెళ్ళడం. ఈ దినాన నేను మీ దృష్టికి ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాను. ఆ వ్యక్తి నిజంగా ఆ పరిస్థితుల నుండి ఎలా తట్టుకొని నిలబడగలిగాడు ఆలోచించినప్పుడు, క్రూరులైన ప్రజల మధ్య ఆ వ్యక్తి ఉన్నప్పుడు, భయంకరమైన రాజాస్థానంలో ఆ వ్యక్తి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు, తన ఆ స్థలంలో దేవునికి ఎంత నమ్మకంగా జీవించాడో తెలుసా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన తన చేతి నీడలో మనల్ని ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అందరూ చెప్పండి, ఎక్కడ దాచిపెడతాడు? ఆ చేయి ఎంత బలమైంది, నీకు ఇచ్చిన భరోసా, నీకు ఇచ్చిన భద్రత అంట. దేవుడు తన చేతి నీడలో నన్ను దాచునుగాక అంటున్నాడు యెషయా భక్తుడు. తెలుసా? దాచునుగాక, తన చేతి నీడలో ఆయన పర్ణశాలలో నన్ను దాచాడు అంటున్నాడు. నిజంగా దేవుడు దాచిపెట్టకపోతే దావీదు ఎప్పుడో దొరికేసేవాడు సౌలుకి కదా? అవును, ఖచ్చితంగా దొరికేవాడు. సౌలు తన వెంట మంది మార్బలాన్ని పెట్టుకొని దావీదును వెతుకుతున్నా దావీదు దొరికాడా? ఎందుకని దావీదును దాచింది ఎవరు కదా? ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో తీయండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం ఈ దినాన నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రాణమునకు తెగించి
100 మందిని ప్రవక్తలను పోషించిన ఓబద్య గురించి ఈ దినాన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఆధ్యాత్మిక జీవితంలో ఓబద్యను పోలి నడుచుకోవడానికి నేటి దినాన ప్రభు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవచ్చు, కానీ మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించపోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఏ క్షామము? ఘోరమైన క్షామం. అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి ఏమీ లేదు, వర్షం లేదు. వర్షం లేకపోవడానికి కారణం ఏంటి? రాజు రాణే కారణం. రాణి యొక్క విగ్రహారాధన, రాజు యొక్క దుష్టత్వం. వీళ్ళు ఈ ప్రపంచంలో లెక్క పెడితే ఇశ్రాయేలుని పరిపాలించిన రాజుల్లో రాణి లెక్క పెడితే ఇంత భయంకరమైన దుష్టుడైన రాజు, విగ్రహారాధనను ఇంతగా ప్రోత్సహించిన రాణి ఇశ్రాయేలు జీవితంలో ఎవరు లేరు. ఇశ్రాయేలు చరిత్రలో ఇంత ఘోరమైన వారు లేరు. నిజంగా దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు వేరే విగ్రహాలను పెట్టుకుంటే నన్ను తప్ప నాకు రావాల్సిన ఘనత వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే నేనేం చేస్తాను తెలుసా? ఆకాశాన్ని మూసేస్తాను, కరువు తీసుకొస్తానని చెప్పాడు. వీళ్ళే కారణం. ఇప్పుడు కరువు వచ్చింది. వినండి ఒక మాట, రాజు ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి కదా. ప్రభువా, ఈ కరువుకు కారణం నేనే కదా, నా భార్యే కదా కారణం. ఈ సంగతి రాజుకు తెలుసుండి కూడా రాజు దేవుని తట్టు తిరగలేదు. ఎందుకో తెలుసా? మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాం. వృద్ధాప్యమందు సొలొమోను యొక్క హృదయాన్ని భార్యలు ఏం చేశారు? అంతమంది 1000 మంది భార్యలు తిప్పారు, కానీ ఈ రాజుని ఒకే ఒక్క భార్య ఏం చేసిందంట? ఆయన హృదయాన్ని ఎంతగా తిప్పిందంటే చూడండి, ఆ మాటలు చూద్దాం. ఇక్కడ కరువు వచ్చింది. ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబాద్యను పిలిపించెను. ఈ ఓబాద్యను గురించి చూద్దాం. ఎవరంట ఈ ఓబాద్య? తన గృహ నిర్వాహకుడు అంటే రాజు తర్వాత దేశంలో విషయాలన్నీ క్రమపరిచేవాడు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? రాజు తర్వాత నెక్స్ట్ టు కింగ్. రాజు తర్వాత ఆ రాజ్యంలో మనం గొప్ప అధికారి అని ఎవరినైనా చెప్పుకోవాలంటే ఎవరిని చెప్పుకోవాలి? ఓబద్య అని చెప్పుకోవాలి. నెక్స్ట్ టు కింగ్. రాజు తర్వాత గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. ఇక్కడ వినండి, ఆ రాజు ఎవరిని పిలిపించాడంట? ఓబద్యను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. ఏంటంట ఈ ఓబద్య ఉద్యోగం ఏంటి? రాజు యొక్క గృహ నిర్వాహకుడు. ఈ ఓబద్య యొక్క అద్భుతమైన క్యారెక్టర్ దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై. ఏంటంట? ఏం కలిగిన వాడు ఆయన? అమ్మో, ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్న వ్యక్తి తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? యెహోవా యందు, మర్చిపోయారు మీరు, భయభక్తులు అంటున్నారు. ఇంకొక మా పదం ఉంది అక్కడ, బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినండి ఒక మాట, అంత ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి తన భక్తిని కాపాడుకోవడం సాధ్యం అంటారా? మామూలు భయభక్తులు కాదు. ఏ భయభక్తులు? బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. చాలాసార్లు నా ఉద్యోగం నాకు కుదరట్లేదు, నా చదువు దేవుని దగ్గరకు రావడానికి కుదరట్లేదు, నా హోదా అడ్డం వస్తుంది, ప్రైవసీ అడ్డం వస్తుంది, ప్రోటోకాల్ అడ్డం వస్తుంది, అందుకే భక్తిని నిలుపుకోలేకపోతున్నాను, భక్తిని కోల్పోతున్నాను అనేవారికి ఓబద్య సవాల్ విసురుతున్నాడు. రాజు తర్వాత రాజంతటి స్థానంలో ఉండి పరిశుద్ధాత్ముడి మాటలు రాయడానికి ఇష్టపడ్డాడు. ఓబద్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మామూలు భయభక్తులు కాదు, బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడున్న పరిస్థితులు ఏంటో తెలుసా? కింద చూడండి, అక్కడున్న పరిస్థితులు. యెజెబెలు రాణి ఏం చేస్తుందో చూడండి. యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా ఏం చేస్తున్నామా? యెహోవా ప్రవక్తలను కత్తిబెట్టి చంపించేస్తుంది. తన రాజ్యంలో రాణి ఏం చేస్తుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన ప్రవక్తల్ని చంపుతున్నప్పుడు ఏం చేశాడు చూడండి. గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. ఏం చేశాడంట? రాణి ఏమో చంపుతుంది కత్తిపెట్టి. ఎవరిని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని, ప్రవక్తలని, యెహోవా దేవుడని ప్రకటించే వాళ్ళని.
కత్తిబెట్టి చంపుతుంటే అదే రాజ్యంలో రాజు తర్వాత స్థానంలో ఉన్న యాహాబు, ఈ యాహాబు స్థానంలో ఉన్న ఓబద్యా ఏం చేశాడు? ఆమెమో చంపుతుంది, ఈయనేమో 100 మంది ప్రవక్తలను పక్కకు తీసి 2 గుహలో, ఒక గుహలో 50 మందిని, ఇంకొక గుహలో 50 మందిని దాచిపెట్టి వాళ్ళకేమిచ్చి అన్నపానములు ఇచ్చి వాళ్ళని దాచిపెట్టేశాడు. ఇప్పుడు ఈ సంగతి రాణికి తెలిసిందనుకోండి, ఏం చేస్తుంది? దీన్ని ఖచ్చితంగా ముందు చంపేది ఓబద్యానే. ఇప్పుడు ఓబద్యాకి ఎంత ధైర్యం కావాలి, ఎంత తెగువ కావాలి, ఎంత సాహసం కావాలి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తెగించాడు. హీ రిస్క్డ్ హిజ్ నెక్. తన ప్రాణానికి తెగించాడు. నేను అంటాను, ఈయన కూడా మరణానికి సిద్ధపడి ఆ పని చేశాడు. సహజంగా ఏం చేస్తారు? ఆ అధికారంలో ఉన్నవాడు బెస్ట్ కదా, తప్పించుకొని తిరుగువాడు, పద్యం, తప్పించుకొని తిరుగువాడు. మనం చేసేది అదేగా. మనకెందుకు? మనకేమి పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని నమ్ముకునేవాళ్ళం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే నమ్మకత్వాన్ని కాపాడుకునేవాళ్ళం, పరిస్థితులకు అనుకూలంగా ఉంటే మనం పాటలు పాడతాం, మనం చర్చికి వెళ్తాం. కానీ ఇప్పుడు ఎందుకని అలా జరగట్లేదు? మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు, అందుకే మనం భక్తి చేయటం లేదు. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకునే వారికి, కష్టతరమైన స్థలాల్లో నేనున్నాను అనుకునే వారికి ఓబద్యా ఒక మంచి ఉదాహరణ. రాణి చంపుతా ఉంది, ఒక్కొక్కరిని చంపేస్తుంది. అటువంటి స్థలాల్లో దేవుని కొరకు పౌరుషంతో నిలబడ్డాడు ఓబద్యా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఓబద్యాలు కావాలి దేవునికి. నీ జీవితంలో నువ్వు ఒక ఓబద్యా. దేవుని కొరకు రోషం, దేవుని కొరకు పౌరుషం, దేవుని కొరకు తెగువ, దేవుని కొరకు ధైర్యం. అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి కాదు, అననుకూల పరిస్థితుల్లో నువ్వు చేస్తావే భక్తి, అది దేవుని కొరకు మహిమ కొరకు జీవించడానికి ఎంతకు ఉపయోగపడుతుందో తెలుసు కదా. ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఓబద్యా ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మన కొరకు రాయించాడు. ఈ రాజు, బైబిల్ గ్రంథం రాయబడింది, ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని ఆహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆహాబు అనే రాజు, ఈ ఆహాబు రాజు ఇశ్రాయేలీయుల్ని పరిపాలించిన రాజులందరికన్నా పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు. ఎంత అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి కొన్ని విషయాలు, ఎంత దుర్మార్గుడో బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడు. అతడు ఎంత నీచానికి దిగబడ్డాడంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం, ఆహాబు గురించి కొన్ని పరిచయ వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. 16వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 16:30. ఒమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతానో. ఎవరిని మించంట? తన పూర్వీకులందరినీ. అంటే ఈయనకి పనికిమాలినోడు, దుష్టత్వం నిండినవాడు, పాపం చేసేవాడు. డిగ్రీలు ఇవ్వాలంటే ఏ డిగ్రీ ఇవ్వచ్చు ఈయనకి? నెంబర్ 1. చూడండి ఏమైందో. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతని అనుకొని. ఏంటంట? నెబాతు కుమారుడైన యెరోబాము అతడేం చేశాడు? విగ్రహారాధన చేశాడు, దూడల్లో పెట్టాడు. ఇతడు తనకు ఆదర్శంగా దావీదుని తీసుకోవాలా, విగ్రహారాధన పెట్టిన యెరోబాముని తీసుకోవాలా? ఎందుకు? దావీదు తన బ్రతుకు కాలమంతా దేవుని దృష్టికి ఎంత బాగా బ్రతికాడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, రాజుల చరిత్రలో ఒక వ్యక్తి జీవితాన్ని కొలవడానికి దావీదును ప్రాతిపదికగా తీసుకున్నాడు పరిశుద్ధాత్ముడు. పితరుడైన దావీదులాగా జీవించాడు, దావీదులాగా దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడని దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇతడు ఆదర్శంగా ఎవరిని తీసుకున్నాడు తెలుసా? ఎవరైతే విగ్రహారాధన పెట్టి ఇశ్రాయేల్ దేశాన్ని భయంకరమైన విగ్రహారాధన వైపు మళ్లించిన నెబాతు కుమారుడైన యెరోబామును ఆదర్శంగా తీసుకొని, పైగంట ఆయన ఆదర్శంగా తీసుకొని విగ్రహారాధన చేయడం, పాపం చేయడం, దుష్టత్వంలో నడవడం అంట ఆయన దృష్టికి స్వల్పం అంట. నిజంగా అంత తేలిగ్గా ఉంది పాపం చేయటం. చాలాసార్లు మనకు కూడా ఇలాగ అనిపిస్తుంది కదా. ఏమైంది? ఒక్కటేగా, తాగితే సిగరెట్ ఒక్కసారి తాగితే ఏమైంది? ఒక్కటే స్వల్ప కార్యం. ఏమైంది? సీరియల్ చూస్తే ఏమైంది? వాళ్ళతో కలిస్తే ఏమైంది? వాళ్ళతో కలిసి బజారుకి వెళ్తే స్వల్ప కార్యమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
చిన్నగానే పాపం ప్రారంభమవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? స్వల్పమే నీ జీవితంలో విశాలమైన భయంకరమైన పాపంలోకి నడిపిస్తుంది. ఆలోచించండి ఒక్కసారి. స్వల్పం కాదు, పాపంతో జాగ్రత్త, పాపంతో ఆటలాడద్దు. కుష్ఠరోగం ఎప్పుడు ఒకేసారి, కుష్ఠరోగం అంత పెద్దగా ఏం ప్రారంభం అవ్వదు, ఒక చిన్న మచ్చగా ప్రారంభం అవుతుంది. తెలుసా? చిన్న మచ్చ, దాన్ని అశ్రద్ధ చేస్తే నీ అవయవాల్ని హరించి వేసేంత స్థితికి వెళుతుంది. స్వల్ప కార్యం అంట పాపం చేయటం అతనికి. చూసారా? స్వల్ప కార్యమని ఏం చేశాడు చూడండి ఆయన. అతడు సీదోనీల రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని, ఎవరిని చేసుకున్నాడంట? ఏ ఊరామా? సీదోను. వాళ్ళ నాన్న ఎవరో? ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని. మీరు ఎప్పుడైనా గమనించండి, దిగే మెట్లు ఒకటి దిగితే అంతే. ఒక్క మెట్టు దిగావు అంటే ఎక్కడం కష్టం, దిగడం చాలా. దిగాడు కిందకి. ఇక్కడ వినండి, దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇశ్రాయేలీలు అన్యులను పెళ్ళి చేసుకోవద్దు అన్నాడు. అవును, క్రైస్తవులు ఇతరులను వివాహం 100% చేసుకోకూడదు. రక్షణ పొందిన వారినే చేసుకోవాలి. అయితే ఇక్కడ కులాల ప్రాతిపదిక గురించి మాట్లాడట్లేదు నేను. కులాలు ఎక్కడున్నాయి? ఒక ఆదాము నుండే వచ్చాం. కులాలు మనిషి కట్టుకున్న అడ్డుగోడలు. కులాలు లేవు ఈ ప్రపంచంలో. 2 కులాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మేవా, నీతిమంతుడుగుంటావు. ఇంత గొప్ప రక్షణ తృణీకరిస్తే పాపిగా జీవిస్తావు. ఈ 2 తప్ప ప్రపంచంలో ఇంకే కులాలు లేవు, ఏ మతాలు లేవు. రక్షణ పొందిన వారినే చేసుకోవాలి. వెలుగు సంబంధులను వివాహం చేసుకోవాలి, కానీ అన్యుల్ని మనం వివాహం చేసుకోవడానికి వీలు. చూసారా? యాహాబు ఏ రాజు అయితే దేవునికి ప్రతినిధిగా ఉండాలో, ఏ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో, ఏ రాజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రజలను సరైన మార్గంలో నడిపించాలి, ఆ రాజు ఏమయ్యాడు తెలుసా? విశ్వాస జీవితంలో భ్రష్టుడైపోయాడు. అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడు. అన్యుల్ని. ఆమె ఎవరో తెలుసా? యెజెబెలు. అందరూ చెప్పండి, ఎవరన్నావా? యెజెబెలు. మీకు ఈమెం చేసిందో చూడండి. యెజెబెలు వివాహము చేసుకొని, అసలు ఆయనే పనికిమాలినోడు. ఎవరు? ఆహాబు. ఎంత పనికిమాలినోడు చెప్పాను. నెంబర్ 1 పనికిమాలినోడు. ఆ పనికిమాలినోడు పోయి ఈ ప్రపంచంలో పనికిమాలినామని పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది? పనికిమాలినోడు పోయి పనికిమాలినోడు పెళ్లి చేసుకుంటే ఏం జరిగింది? దేశం నాశనం అయింది. ఏమైంది? అందరూ చెప్పండి, ఏమైంది? దేశం ఎంత నాశనం అయింది చూడండి. ఆమె చూడండి ఏం చేసిందో. వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి, చూసారా, పూజించుచు వానికి మొక్కుచుండెను. ఈ బయలుదేవత ఆడ నుంచి వచ్చింది? ఇశ్రాయేల్ దేశంలోకి అమ్మగారు తెచ్చారు. ఏం తెచ్చారు? మాట్లాడండి, ఎవరు తెచ్చారు? ఆమె తెచ్చింది. విచిత్రం ఏంటి తెలుసా? ఈ రాణి వచ్చేటప్పుడు ఎంత భక్తి ఆమెకి. వచ్చేటప్పుడు ఎంట తెచ్చుకుంది. ఎవరిని? బయలుదేవతని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రాజు ఆమె తెచ్చిన బయలుదేవతకు మొక్కుతున్నాడంట. అంటే ఎవరిని సంతోషపెట్టడానికి? అబ్బో, మామూలుడు కాదు వీడు. భార్యని సంతోషపెట్టడానికి. ఇక్కడ వినండి, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. వివాహం అయిన తర్వాత, అమ్మ, వివాహం రోజు లేదా వివాహం అయిన తర్వాత అదేదో అంటారు, కాపురానికి రావటం, ఇవన్నీ గోల. ఈ కాపురం రావటం అనేది ఏం ఎత్తు? ఇది ఒక ఎత్తు నిజంగానే. అప్పుడు అమ్మ ఏం తేవాలి? ఎందుకు తేవాలి? సామాను తేవాలి. ఈ సామాను మళ్ళీ తక్కువ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ వినండి, ఈమె బహుశా సామాను తెచ్చే క్రమంలో పెద్ద సామానే తెచ్చింది దేశంలోకి. ఏంటది? విగ్రహాలు తెచ్చింది. ఆ విగ్రహాలు ఏంటంట? ఇక్కడ వినండి, ఇంకొక మాట ఏంటంటే, ఈమె వస్తా విగ్రహాన్ని తేవడమే కాదు, తనంట 850 మంది మార్బలాన్ని తెచ్చింది. వాళ్ళు ఎవరో తెలుసా? పూజారులను తెచ్చింది. మామూలం కాదు. ఈమె ఎట్టుంటుంది? ఈమె ముందు నడుస్తూ ఉంటే రింగ్ లీడర్గా 450 మంది ఒక వరుస, తర్వాత 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అషేర ప్రవక్తలు, 850 మంది మధ్య ఈమె నడుచుకుంటా వస్తుంటే రాజుగారికి ఎట్టుంటుందో? ఆయనకి హాయిగా ఉండి ఉంటుంది, కానీ ఆయన నాశనం అవుతున్నాడు అన్న సంగతి ఆమెకి. అంతే. దేవుని చిత్తంలో లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమవుద్దో ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ వివాహాన్ని ఎందుకు చేసుకున్నాడని ఆలోచిస్తే, వ్యాపారంలో లాభము సాధించడానికి, వాణిజ్య వ్యాపారాలు క్రమపరచుకోవడానికి, పక్క రాజ్యముతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి వివాహం చేసుకున్నాడు. అంతేకాని భక్తి కావాలని, దేవునితో సంబంధం కావాలని, ప్రజలను నీతి మార్గములో నడిపించాలన్న వివేచన ఆహాబుకు లేదు.
ఆహాబు నాశనానికి వెళ్తున్నాడు. ఆహాబు ఏం చేశాడో తెలుసా? భార్య విగ్రహాలు తెచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమునందు ఏంటంట? షోమ్రోను ఎవరికి ఆలయంగా ఉండాలి? ఏమా? దేవుని కదా. షోమ్రోన్లో ఒకనప్పుడు ఎవరు ఉన్నారు? ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. అక్కడ ఎలీషా ఉన్నాడన్న సంగతి ఒక చిన్నదానికి తెలిసింది కదా. నయమానుకి కుష్ఠరోగమైనప్పుడు ఈమె ఆ నయమాను యుద్ధానికి వెళ్ళి సిరియా సైన్యాధిపతి ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదాన్ని తెచ్చాడు. ఆ చిన్నది నయమాను భార్యకి పనిచేస్తూ వచ్చింది. చిన్నదే కానీ నయమానుకి కుష్ఠరోగం ఉన్నదన్న సంగతి ఆ చిన్నది చూసి అమ్మగారికి చెప్పింది. అమ్మా, మన యజమానుడు కుష్ఠరోగం ఉంది కదా, ఈ కుష్ఠరోగం పోవాలంటే షోమ్రోన్లో ఉన్న పట్టణంలో ప్రవక్త యొద్ద నా ఏలిన వాడు ఉండాలి. షోమ్రోను దేవుని సన్నిధికి నివాస స్థలం. షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు. షోమ్రోన్లో దేవుని యొక్క వాక్యం ఉంది. షోమ్రోన్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. షోమ్రోన్లో దేవుని యొక్క శక్తి ఉంది. షోమ్రోన్లో స్వస్థతలు జరుగుతున్నాయి. షోమ్రోన్లో దేవుని ప్రవక్త ఉన్నాడు. అంత గొప్ప స్థలంలో ఈ రాజు ఎవరిని ఏం కట్టాడంట? బయలుదేవతకి ఏం కట్టాడు చూడండి. తాను బయలుకు కట్టించిన మందిరం. నేను అంటాను, ఆ చిన్నదానికి ఉన్న బుద్ధి ఇడికి లేదు. ఎవరికే? నిజంగానే చాలాసార్లు మన జీవితాల్లో కూడా బుద్ధి కోల్పోతాం, వివేచన కోల్పోతాం. ఈరోజు దేవుని వాక్యం ద్వారా వెలిగించబడిన తర్వాత దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది. నీ వాక్యము వెల్లడగుడుతున్న ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఒక్కసారి మన జీవితంలో మనం ఆరిపోతే, మన జీవితంలో మనలో ఉన్న వెలుగు చీకటిమయమైపోతే దానిని మళ్ళీ మనం వెలిగించలేం. జాగ్రత్త. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఈ జీవితాన్ని ఆర్పేసుకున్నాడు, జీవితాన్ని చీకటిమయం చేసుకున్నాడు. ఏం చేశాడో చూడండి. బలిపీఠం కట్టించను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం, అండర్లైన్, ఈ ప్రకారం ఏం చేశాడో చూడండి. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి, ఏంటి అందరికన్నా ఏం చేశాడంట? ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము ఏం చేయాలండి? కోపం పుట్టించను. అందరికన్నా, ఇశ్రాయేలందరికన్నా ఎక్కువ పాపం చేసి, ఈయన గురించి పరిశుద్ధాత్ముడు ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రాజు గురించి ఇంతకన్నా భయంకరమైన స్టేట్మెంట్ ఎక్కడ లేదు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఈ రాజు గురించి ఏం రాస్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. యెహో తన భార్య అయిన, అండర్లైన్, యెజెబెలు ప్రేరణ చేత, చూసారా, తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును దండి. ఏం చేయాలండి? ఇంత మంచి రాజు కింద పనిచేస్తున్నాడు. ఏమా మంచి ఏమన్నా ఉంది దీనిలో? ఎంత దుర్మార్గుడు ఈయన కింద. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న వ్యక్తి ఎవరండి? ఆయన ఓబద్యా. ఇంత భయంకరమైన వాడు ఈయనైతే వాళ్ళ భార్య. వినండి, ఇశ్రాయేలీలు, ఈయనే కాదు, ఇశ్రాయేలీలు చాలామంది వారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, కొద్దిమంది ఇంకా. అయితే ఆ అన్య స్త్రీలు కూడా వచ్చేటప్పుడు విగ్రహాలు తీసుకొచ్చారు. అయితే ఈ విగ్రహాలు తన భర్తను నమ్మాలని, ఇశ్రాయేలీలను నమ్మాలని ఎవరు పట్టుబట్టలేదు. కానీ ఇదిగో ఈ ముందే యెజెబెలు, ఈమె వస్తు విగ్రహాన్ని తీసుకొచ్చి, వస్తు ప్రవక్తలు తెచ్చి, విగ్రహారాధికులను తెచ్చి, దేశమంతా తన దేవతనే నమ్మాలని పట్టుబట్టిన స్త్రీ ఎవరు కూడా. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ఆమెకే తన దేవుడు గురించి అంత పట్టుదల ఉంటే యాహాబుకి ఎంత ఉండాలి నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాడికి? అంటే ఈయనలో ఆ పట్టుదల, ఆ పౌరుషం, ఆ రోషం చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆమెమో యెహోవా అంటే చంపుతుంది, నిజ దేవుడు అంటే చంపుతుంది. ఎక్కడైనా ఆమె విచ్చలవిడిగా ప్రవక్తల్ని రిక్రూట్ చేసేసింది. అక్కడక్కడ తన దగ్గర ఉన్న 850 మంది ప్రవక్తల్ని ఇశ్రాయేల్ దేశం అంతా చాపను బరిసినట్టు బరిసేసింది. ఎక్కడ నిజమైన దేవుని ఆరాధన నిర్మూలన చేయాలని కంకణం కట్టుకుంది ఈ యెజెబెలు. ఇంకా యెహోవాయే నిజమైన దేవుడని మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, ఇటువంటి భయంకరమైన ప్రజల మధ్య, భయంకరమైన రాజు మధ్య, రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో దేవుడు ఒక వ్యక్తిని ఉంచాడు. ఆయన ఎవరండి? ఓబద్యా. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఓబద్యా
దేవుని ఎడల బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినండి, ఒక మాటనే జ్ఞాపకం చేస్తాను. ఈమె ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారిని నిర్మూలము చేస్తుంది, కత్తి చేత చంపుతుంది. ఇటువంటి సమయంలో ఈ ఓబద్య ఏం చేశాడో తెలుసా? 100 మంది ప్రవక్తల్ని దాచిపెట్టేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కడిని దాచిపెట్టచ్చు, లేదా ఇద్దరిని దాచిపెట్టచ్చు, ఒక 10 మందిని దాచిపెట్టచ్చు. 100 మందిని దాచిపెట్టడం ఎంత కష్టం? 100 మందిని 50 మందిని ఒక గుహలో, ఇంకొక 50 మందిని మరొక గుహలో దాచిపెట్టేసి వాళ్ళకి కావలసిన పోషణ అంతా ఈయన చేస్తున్నాడు. ఈ సంగతి పొరపాటున రాజుకు తెలిసిందనుకోండి, రాణికి తెలిసిందనుకోండి, ఇంకా ఈ యొక్క ఓబాద్యాన్ని ఉండనిస్తారంటారా? తెగించాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా తెగించకపోతే, ధైర్యంతో అడుగేయకపోతే దేవుడు మనల్ని ఆ స్థానంలో ఉంచాడు. ఎందుకో తెలుసా? దానికి అర్థమే లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించ. ఈ ఓబద్య నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్యాలు కావాలి దేవునికి. ఓబద్యలాగా తెగువతో, ధైర్యంతో, దేవుని కొరకు రోషం కలిగి, దేవుడు ఒక స్థానములో ఎందుకు ఉంచాడో ఆ ప్రణాళికలు తెలుసుకొని దేవుని కొరకు పనిచేయాలి. అంటే నేను అంటాను, నిజమైన దేవుడు కాని దానికి ఆహాబు తన భార్య యెజెబెలు అంత రోషం కలిగి జీవిస్తున్నప్పుడు నిజ దేవుని ఎరిగిన ఈ ఓబద్య ఇంకెంత రోషం కలిగి ఉండాలి కదా? ఆలోచించండి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని ఎరగని వారు, దేవుడు కానిదాన్ని ఆరాధించేవాళ్ళు అంత నియమ నిబంధన నిష్టలుగా ఉంటే నిజ దేవుని ఎరిగిన నీవు నేను మరెంత నియమ నిష్టలు కలిగి ఉండాలో కదా? చాలాసార్లు భక్తి జీవితంలో వెనకంజకి వెళ్ళిపోతాం. చాలాసార్లు అన్యుల్లో ఉన్న నిష్ట మనకి ఉండదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఓబద్య మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం మందు మనతో. నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఓబద్యలు కావాలి దేవునికి. ఓబద్యగా ఉండడానికి తీర్మానించుకోవాలి. కష్టతరమైన స్థలాల్లో దేవునికి నమ్మకంగా జీవించటం, కష్టతరమైన దుష్టులైన ప్రజల మధ్య దేవునికి నమ్మకత్వంతో జీవించటం, ఈ దినాన అటువంటి వారు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినాన ఓబద్య జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఓబద్యాలు చాలామంది ఉన్నారు. ఓబద్య మీద ఒక గ్రంథం ఉంది, ఓబద్య గ్రంథం. దుష్టత్వం, పాపం ద్వారా ఒక వ్యక్తి ఎంతగా కూలిపోతాడో అదొక ఆ ప్రవక్తల గ్రంథంలో మనం ఒక గ్రంథాన్ని చూస్తాం. బైబిల్ గ్రంథంలో మొత్తం రైట్ డౌన్ రాసుకోండి, 13 మంది ఓబద్యాలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎంతమంది ఉన్నారు? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఓబద్య ఆ ఓబద్య ఒకటి కాదు. బైబిల్ గ్రంథంలో 13 మంది ఓబద్యాలు ఉన్నారు. అందరు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు మొత్తం. మనం లెక్క పెట్టుకుంటే పరిశుద్ధ గ్రంథంలో 13 మంది ఓబద్యాలు ఉన్నారు. 13 మంది ఓబద్యాలు. ఓబద్య అనగా ఇక రాసుకోవాలి మీరు. ఓబద్య అనగా దేవుణ్ణి ఆరాధించుట అని అర్థం. దేవునిని ఆరాధించుట అని అర్థం. ఓబద్య అనగా దేవునిని ఆరాధించుట. అందరు చెప్పండి, ఓబద్య అంటే అర్థం ఏంటి? ఇంకోసారి పెద్దగా, దేవునిని ఆరాధించుట. మీరు ఆలోచించండి, దేవునిని ఆరాధించేవాడు నిజంగా ఆ పేరుకు తగ్గ జీవితం ఇందులో చూస్తాం మనం. ఒక పక్క రాజు బయలును ఆరాధిస్తున్నాడు, రాణి బయలును ఆరాధించడం మాత్రమే కాదు, అంతమంది ప్రవక్తలని బయలుకు హోమం వేసేటట్టు చేస్తూ ఉంది. ఇశ్రాయేలులందరిలో నిజ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ ప్రవక్తల్ని సమూలనాశనం చేస్తుంది. ఎటు చూసిన విగ్రహారాధన. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏలియాను పంపించి, వెళ్ళు, నేను కరువు పంపిస్తున్నాను, ప్రకటించుకో. ఆ ప్రజలు నన్ను ఆరాధించట్లేదు. ఆ రాజు భయంకరమైన దుష్టుడయ్యాడు అన్నప్పుడు ఏలియా వెళ్ళి కరువును ప్రకటించాడు. అక్కడ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అదే చూస్తాం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, యెహోవా జీవము తోడు, వర్షం ఉండదని చెప్పాడు. ఇక్కడ వినండి, ఈ వాక్య భాగంలో అటువంటి భయంకరమైన స్థలాలలో రాజు రాణి మధ్య ఇదిగో ఓబద్య ఉన్నాడు. ఓబద్య అంటే అర్థం ఏంటంటే యెహోవా ఆరాధికుడు, దేవునిని ఆరాధించువాడని అర్థం. అంటే చూడండి, వాళ్ళేమో బయలును ఆరాధిస్తున్నారు. వాళ్ళు బయలును ఆరాధించడమే కాదు, యెహోవాను ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ఈయన తన భక్తిని, తన విశ్వాసాన్ని, దేవునికి తన ఆరాధన కాపాడుకున్నాడు ఓబద్య.
చాలా ఆశ్చర్యం కదా. నిజంగా ఆలోచించినప్పుడు ఓబద్య ఎలా చేయగలిగాడు అంత భక్తి? చివరికి మనకు అర్థమయ్యేది ఒకటే, ఓబద్య తెగించేశాడు. తెగింపు. ఎందుకు నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ఓబద్య ఏదో ఒక టైంలో 100 మందిని దాచిపెట్టాడన్న సంగతి తెలియకుండా ఉండదంటారా? మీరు ఆలోచించండి. 50 మంది ఒక చోట, 50 మంది ఒక చోట, వాళ్ళకి కావలసిన భోజనం, వాళ్ళకి కావలసిన నీరు, వాళ్ళకి కావలసినంత ఈ ఓబద్య వాళ్ళకి అందిస్తున్నాడు అని ఒకవేళ ఏదో ఒక టైంలో రాజుకి రాణికి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు నన్ను ఉండనివ్వరు అని ఈయన తెగించేశాడు. భక్తి జీవితంలో తెగింపు లేకపోతే మనం ఏం చేయలేం. ఈరోజు క్రైస్తవుడు అంటేనే తెగించినాడు. తెగింపు లేకపోతే అనగా దేనికొక దానికి నువ్వు కట్టబడి నువ్వు ఇంకా ఆలోచనలో ఉన్నావంటే ఆ తెగింపు మన జీవితంలో రాలేదన్నమాట. 2 తలంపుల మధ్య మన జీవితాల్లో ఉండకూడదు. 2 తలంపుల మధ్య తడవలాడకూడదు. ఆలోచించండి ఒకసారి. నీవు దేని ద్వారా కట్టబడి ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో తెగింపు రావటం లేదు? కష్టతరమైన స్థలాల్లో దేవునికి నమ్మకంగా ఉండడానికి తీర్మానించుకున్నాడు. ఓబద్య అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు. కష్టతరమైన స్థలాల్లో, అననుకూలమైన పరిస్థితుల్లో, కానీ ప్రజల మధ్య, దుష్టుల మధ్య ఓబద్య దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. నేటి దినాన నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళుగా మనం ఉన్నామా? నేటి దినాన్ని చాలామంది ఆలోచించండి, నామకార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆదివారం ఒక్కరోజు ఆరాధిస్తున్నాం, మిగతా రోజులు మనం ఎవరి ఆరాధనలోనూ మునిగిపోతున్నాం. ఆదివారం ఒక్కరోజు ఇక్కడికి వస్తాం, ప్రార్థన చేస్తాం అంటావు, దేవుణ్ణి వేడుకుంటావు, తిరిగి ఏ విగ్రహాలైతే వదిలిపెట్టి వచ్చామో లోకములో ఉన్న విగ్రహాలన్నిటినీ తిరిగి మిగతా రోజులు మనం ధరించేస్తున్నాం. మన హృదయాలలో ఆరాధన గూడు కట్టుకొని పోయింది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఆలోచించండి ఒక్కసారి. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. పెదవులతో, నిజమే, మనం పెదవులతో ఆరాధించేవాళ్ళుగా ఉన్నామా? హృదయంతో దేవుని ఆరాధించేవాళ్ళు ఉన్నామా? పెదవులతో ఆరాధించేవాళ్ళు దేవునికి వద్దు. అందుకే ఈ మాటలు గుర్తొచ్చి దావీదు అంటున్నాడు, ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అవి 2 వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది వేరు, ఇది వేరు. ఈ రెండింటికి ఎంత దూరం ఉంది ఆలోచించండి. మనం ఇక్కడ ఆరాధించట్లేదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి హృదయాలు కావాలి, హృదయాంతరంగంలో ఆరాధించేవాళ్ళు కావాలి. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవునికి కొలతలు, హృదయపు కొలతలు కావాలి కదా. మనం హృదయపు కొలతలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కొలతలు మనిషి ఎత్తు కొలుస్తాం టేప్ పెట్టి. దేవుడు మనల్ని కొలత కొలిచేటప్పుడు మనిషి ఎత్తు కొలవడు, హృదయాన్ని కొలుస్తాడు దేవుడు కదా. మనమేమో అరికాల నుంచి నెత్తి దాకా టేప్ పెడతాం, దేవుడికి అది అవసరంలా, టేప్ తెచ్చి హృదయాన్ని పెడతాడు. ఎలా ఉందో ఆలోచించండి, గమనించండి. ఈ మనుషులు పెదవులతో ఆరాధించేవాళ్ళుగా ఉన్నారా మీరేమన్నా? ఓబద్య పెదవులతో ఆరాధించేవాడు కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వెవరిని ఒక్కళ్ళని ఆరాధించాలి, 2 తలంపుల మధ్య కాదు. ఒక్కళ్ళే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావా, నిజ దేవుణ్ణి ఆరాధిస్తావా? ఆలోచించండి. వ్యర్థమైన ఆలోచనలో, వ్యర్థమైన జీవితంలో మనం మునిగిపోయాం. ఆదివారం ఒక్కరోజు వస్తే చాలు, మిగతా రోజులు ఎలా జీవించినా చాలు అనుకుంటున్నావేమో. కాదు, నీ జీవితంలో, నీ జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వాళ్ళగా ఉండాలి. అలా ఉంటున్నామా మనం? ఆలోచించండి ఒక్కసారి. మనల్ని మనం పౌలు చెప్పినట్లుగా మనల్ని మనం పరీక్షించుకునే ప్రాముఖ్యమైన సమయం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దైవ కల్పిత పద్ధతులొద్దు, మనుషులకి కల్పించే పద్ధతులొద్దు. చూసారా, ఈ ఓబద్య బయటికి కనిపించట్లేదు. ప్రవక్తలను దాచిపెట్టిన సంగతి బయటికి కనిపించట్లేదు. అతడు చేస్తున్న పరిచర్య బయటికి కనిపించట్లేదు. హృదయములో దేవుని ఎడల అతనుకున్న నమ్మకత్వం బయటికి కనిపించట్లేదు. కానీ దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా యందు బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత కష్టమైన స్థలాల్లో భక్తిని కలిగి ఉన్నాడు ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఓబద్యాలు కావాలి. అటువంటి భయభక్తులు కలిగిన వారు కావాలి. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే ఓబద్యాలు కావాలి. మరి ఆ ఓబద్యాల లిస్టులో నువ్వు ఉన్నావా? ఆలోచించండి ఒక్కసారి. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా ఉన్నామా? ఇది నీ జ్ఞాపకం. కష్టతరమైన స్థలాల్లో నిజమే,
లోకమంతా పాడైపోయింది, లోకమంతా భ్రష్టంతో నిండిపోయింది. మనుషుల యొక్క ఊహ తలంపు కేవలము చెడ్డదని ఎరిగి భూమి మీద నరులను చేసినందుకు దేవుడు అటువంటి స్థలాల్లో నోవా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. కష్టతరమైన స్థలంలో, కష్టతరమైన మనుషుల మధ్య నోవా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, నోవా దేవునితో నడిచాడు. నోవా, దేవుడు అంటున్నాడు, నోవా నీవే ఈ తరములో ఎవరివి? నిందారహితుడివి. కష్టతరమైన స్థలాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి. లోకమంతా దుష్టత్వం వైపు, లోకమంతా పాపం వైపు నడుస్తున్నప్పుడు ఒకే ఒక్కడు హనోకు ఎవరితో నడిచాడు? కష్టతరమైన మనుషుల మధ్య, లోకం పాడైపోయినప్పుడు, లోకం నాశనానికి నడుస్తున్నప్పుడు ఒకే ఒక్కడు హనోకు దేవునితో నడిచిను. ఎంత మంచి మాట. ఇంకొక హనోకు గురించి సాక్ష్యం ఉంది. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండెను. కొనిపోబడక ముందు. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? లోకంతో నడుస్తున్నావా? ఆలోచించండి. ఎవరితో ఒక్కళ్ళతోనే నడవాలి. నడిస్తే లోకంతోనే నడవాలి, లేదా నువ్వు ఉంటే ఆహాబుతోన్నా ఉండాలి, లేదా యెజబెలును సంతోషపెట్టడానికన్నా నువ్వు జీవించాలి. యెజబెలుతో కాసేపు, ఆహాబుతో కాసేపు, లేదా లోకంతో కాసేపు, దేవునితో కాసేపు ఉంటే కుదరదు. రెండు తలంపుల మధ్య మన జీవితాలు కొనసాగడానికి లేదు. ఎవరో ఒక్కళ్ళే. ఇద్దరు యజమానులను ఏ దాసుడు సేవించలేడు. ఎవరిని సేవిస్తున్నాం? ఆలోచించండి. ఎవరిని కొనియాడుతున్నాం? ఎవరు అడుగుజాడలు నడుస్తున్నాం? దేవునిని తిరస్కరించిన ప్రజలకు గుర్తుగా ఉంది ఈ యెజబెలు. దేవుణ్ణి సంపూర్తిగా తిరస్కరించింది, వద్దు అని. అటువంటి ప్రజలకు ఈ యొక్క యెజబెలు గుర్తుగా ఉంది. దేవుని తిరస్కరించే ప్రజలతో కలుస్తున్నావేమో ఆలోచించండి. ఈ యొక్క ఓబద్య ఎవరో తెలుసా? ఓబద్య ఎవరండినా? దేవుని ఆరాధికుడు, దేవుని ఆరాధికుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, పెద్దగా పాటలు పాడితే, పెద్దగా అరిసి వాక్యం చెప్తే, పెద్దగా ఇంట్లో బైబిల్ చదివితే ఇది ఆరాధన అనుకుంటా. కాదు, హృదయం. దేవుడు ఏం చూస్తాడు? హృదయం. ఈ మాటలు ఎవరో చెప్పాడు తెలుసా? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర కూర్చొని ఎవరో చెప్పాడు? సమరయ స్త్రీతో, అమ్మా ఒక సమయం వస్తుంది, నువ్వు అనుకుంటున్నావా ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే ఆరాధన అనుకుంటున్నావా? ఆ కొండ మీదకి వెళ్ళి టెంకాయ కొట్టేస్తే ప్రార్థన అనుకుంటున్నావా? గుడి ముందుకు వెళ్ళి గంట కొడితే ప్రార్థన ఇదని కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్ళాలి, రెగ్యులర్ అంతా రెగ్యులరే. కానీ హృదయం సరిగ్గా లేకపోతే ఆరాధన అది కాదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎలా ఉన్నాయి ఆలోచించడం మన హృదయాలు. ఓబద్య తన జీవితాన్ని కాపాడుకున్నాడు. భ్రష్టత్వం అంటకుండా, పాపం అంటకుండా. ఒక్కసారి ఈయన చేసిన పని 100 మందిని, అంటే ఎంత కష్టపడ్డాడని 100 మంది కత్తివాత పడకుండా రాణి చంపుతున్నప్పుడు 100 మందిని పక్కకు తీశాడు. ఎంత జాగ్రత్త తీసుకొని ఉంటాడు కదా, ఎంత కష్టపడి ఉంటాడు ఆ 100 మందిని కాపాడడానికి. నేనంటాను 100 మంది ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డుగా మనం ఏం చేస్తాం? అమ్మో మన ప్రాణం ఆడేస్తాం. మన ప్రాణము మనకి ప్రియమైంది కదా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మీ కొరకు నా ప్రాణమును నాకు ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అన్నాడు. మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేశాను. ఓబద్య దేవుని పేరుకి అర్థం ఏంటి? దేవుని ఆరాధికుడు. అద్భుతమైన విషయం. ఈయన పని ఏంటి అక్కడ? ఈ ఓబద్య ఇందాక వాక్యంలో చదువుకున్నాం, చూడండి ఆ మాట చదువుతాను. ఓబద్య 3వ వచనం, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిచెను. ఈయన ఉద్యోగం ఏంటి? ఇందాక చెప్పాను, నెక్స్ట్ టు కింగ్, రాజు తర్వాత ఆ రాజ్యము యొక్క పరిపాలన అంతా కూడా ఈయన చూసేవాడు. మీకు అర్థం, ముఖ్యమంత్రి కింద ఒక ఆయన ఉంటాడు. ముఖ్యమంత్రి కింద ఆయన ఏమంటారంటే చీఫ్ సెక్రటరీ అంటారు. చీఫ్ సెక్రటరీ అంటాడు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఒక ఆయన్ని కోరి తెచ్చుకున్నాడు, ఎల్వి సుబ్రహ్మణ్యం అనుకుంటాను. ఆయన గారిని కోరి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత పరిపాలనా విభాగంలో ముఖ్యమంత్రికి కావలసిన సలహాలు ఇవ్వడానికి మేబీ మిగతా మినిస్టర్లు అందరికన్నా ఆయన ఎక్కువ. ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ టు చీఫ్ మినిస్టర్. ఇదిగో ఈయన కూడా అదే. ఈయన కూడా చీఫ్ సెక్రటరీ, గృహ నిర్వాహకుడు. అంటే దేశంలో పరిపాలన విధి విధానాలన్నీ కూడా జాగ్రత్తగా ఈయన నియమాల వధించేవాడు. ఆయన విధిస్తాడు, ఆయన నియమావళిని క్రమపరుస్తాడు. ఈ రాజు తర్వాత అంత పెద్ద ఉద్యోగం, గృహ నిర్వాహకుడు.
ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈయనకి కరువు వచ్చేసింది, ఎక్కడ ధాన్యం లేదు, ఎక్కడ వర్షాలు లేవు. ఈయన పిలిపించాడు ఆహాబు. ఎవరిని పిలిపించాడంట? ఎవరిని? ఓబద్యాన్ని పిలిపించాడు. అంటే ఓబద్యాను పిలిచి ఏం చెప్పాడో చూడండి, ఒక మాట అది చదివితే మనకు అర్థమవుతుంది. పిలిచేమన్నాడు చూడండి. యెజెబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయిచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశముల ఉదకదారులన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుకోండి, మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యకు ఆజ్ఞిచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరించవాలని చెరు యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకు పిలిచి ఏమన్నాడు? రాజుగారు పిలిచి అన్నాడు, ఆహాబు పిలిచి అంటున్నాడు, ఓబద్య వర్షం లేదు, తీవ్రమైన కరువు ఉంది, మన దగ్గర ఉన్న గుర్రాలు గాడిదలు కంచర గాడిదలు ఇవి ఆహారం లేకపోతే ఏమవుతాయి? చచ్చిపోతాయి. అందుకే నువ్వు ఒక పక్క పో, నేను ఒక పక్క వెళ్తా. ఎక్కడైతే ఉదకదారలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, గడ్డి ఎక్కడ ఉందేమో, నువ్వు ఈ దిక్కుపో, నేను ఆ దిక్కుపోతా, చూద్దాం, గడ్డి ఉంటే నువ్వు ఇటురా, నేను ఇటు వస్తా అన్నాడు. ఇంతకీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కరువు వచ్చింది అన్న సంగతి రాజుగారికి తెలిసిందా? కరువు పోవటానికి ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ కరువు రావడానికి కారణం స్పష్టంగా ఉంది, నేనేగా, నేను చేసుకున్న ఆమెగా, మమ్మల్ని క్షమించు ప్రభు అంటే పని అయిపోయేది. అనకుండా ఏటి మీద ఆధారపడ్డాడు? ఈడి గుర్రాలు కావాలంట, తర్వాత కంచరగాడిద, వీటి మీద ఆనుకున్నాడు. వినండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, ఈ ఆహాబు రాజు జంతువుల మీద ఆనుకున్నాడు. ఓబద్య ఎవరి మీద ఆనుకున్నాడు? మనం ఎవరి మీద ఆనుకుంటాం? కష్టకాలాల్లో, బాధల్లో, కఠినమైన పరిస్థితుల్లో ఎవరి మీద ఆనుకుంటాం మనం? ఓబద్య చూడండి, దేవుని మీద ఆనుకున్నాడు. ఈ ఓబద్య గృహ నిర్వాహకుడు. ఇక్కడ ఓబద్యాను ఆహాబు పిలిచాడు అంటే, రాజు పిలిచాడు అంటే ఎంత నమ్మకస్తుడై ఉండాలి ఆలోచించండి. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆహాబుకి నమ్మిన బంటు, ఆహాబుకి అతడు ప్రతి విషయంలో సలహాలు ఇస్తున్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు ఆహాబుకు సలహాలు ఇస్తున్నాడు అన్నారు కదా, చీఫ్ సెక్రటరీ కదా, సలహాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఈయన విగ్రహారాధన చేస్తున్నాడని ఈయనకి తెలిసి, ప్రవక్తలను చంపుతున్నాడన్న సంగతి తెలిసి, ఈయన ఎందుకండి సలహా ఇవ్వలేదన్న డౌట్ వచ్చి ఉంటుంది మనకి. నిజమే, వచ్చింది అనుమానం. కానీ రాజుకు తెలియదు అంటారా ఆ సంగతి? ఒక మాట, తెలియనుడికి చెప్పగలం, తెలిసి తప్పు చేస్తున్న వాడికి ఎవరు చెప్తారు? ఈ ఓబద్య కన్నా రాజుకి ఎక్కువ తెలిసి ఉండాలి. తెలిసి తప్పు చేస్తున్నప్పుడు ఎవరు ఆపగలరా మీరు చెప్పండి? మూర్ఖుణ్ణి సాధు చేయగలమా? చేయలేం. కానీ ఆ పరిస్థితుల్లో తను నమ్మకంగా జీవించగలిగాడు. గృహ నిర్వాహకుడు అపోస్తలుడైన పౌలు. బైబిల్ గ్రంథం చూద్దాం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాస్తున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. ఏంటంట? గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండుట ఆవశ్యకం, ఖచ్చితత్వం. ఈ దినాన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు గృహ నిర్వాహకులుగా. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతలో నీవు నేను నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోతున్నావేమో, నమ్మకత్వాన్ని వదిలిపెట్టేస్తున్నావేమో. గృహ నిర్వాహకులలో ప్రతివాడు. ఇంతకీ ఈ యొక్క ఓబద్య ఆహాబు గృహ నిర్వాహకుడు. దేవుడు మనకు కూడా బాధ్యతలు ఇచ్చాడు. నిజమే, ఈ బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబానికి నువ్వే గృహ నిర్వాహకుడివి. నమ్మకంగా ఉన్నావా? నీ కుటుంబం దేవుని ఎడల సరైన దృక్పథం, సరైన వైఖరి, దేవుని యందు భయభక్తులు కలిగి. యెహోషువ అలాగా చెప్పగలిగిందంటారా? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారం యెహోవాను. మరి అంత నమ్మకంగా ఉండొద్దా మనం? దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, దేవుడు ఎన్నిటి మీదో నిన్ను గృహ నిర్వాహకుడిగా చేశాడు. వీటన్నిటిలో దేవుడు మన జీవితంలో ఏం కోరుతున్నాడు? నమ్మకత్వం. చాలాసార్లు మన జీవితంలో మనం నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థ దృష్టిని ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేశంలో నమ్మకమైన వారి కొరకు యెహోవా వెతుకుచున్నాడు. ఈ ఓబద్య ఆ రాజ్యంలో
గృహ నిర్వాహకుడుగా తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. అవును, ఆహాబు మంచి గృహ నిర్వాహకుడు. ఒక అద్భుతమైన విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈయనంట యెహోవా యందు బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? బహు భయభక్తులు. చాలా ఆశ్చర్యం. బహు భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండడమే గొప్ప. ఈయన ఇంకొక అడుగు ముందుకేసి ఏంటంట? బహు భయభక్తులు. చాలామంది జీవితాల్లో తెలుసా, మన క్రైస్తవుల్లో చాలామందికి భక్తి ఉంటుంది. ఆదివారం వచ్చే భక్తి, పండగ భక్తి, సంవత్సరానికి ఒకసారి వచ్చే భక్తి, ఇంకా 40 రోజుల భక్తి. మన భక్తి అప్పుడే మితిమీరిపోద్ది. తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లో మనం చాలామంది పండగ క్రైస్తవులు భలే పెట్టారు పేరు. ఏంటి? పండగ క్రైస్తవుల్లో 3 రకాలు ఉంటారు తెలుసా. ఒకటేమో వినండి, ఒకటేమో పార్ట్ టైం క్రైస్తవులు. ఏంటంట? ఒకళ్ళేమో పార్ట్ టైం క్రైస్తవులు. పార్ట్ టైం లెక్చరర్స్ అని మీకు బాగా అర్థమైంది. పార్ట్ టైం జాబ్స్ ఉంటాయే, పార్ట్ టైం జాబ్ లెక్చరర్స్ ఉంటారు చాలామంది కదా. సేమ్ క్రైస్తవుల్లో చాలామంది పార్ట్ టైం క్రైస్తవులు ఉంటారు, అంటే కొద్ది సమయమే క్రైస్తవులు. ఇంకొకళ్ళు ఉంటారు ఏంటి తెలుసా, ఫుల్ టైం క్రిస్టియన్స్ ఉంటారు. ఫుల్ టైం అంటే ఏంటి? జీవితకాలం అంతా. ఇంకొక డిగ్రీ ఉంది, ఓవర్ టైం క్రిస్టియన్స్ ఉంటారు. ఇంతకీ ఏ క్రిస్టియన్వి నువ్వు? డౌట్ ఏముంది? పార్ట్ టైం కదా. మనం పార్ట్ టైం క్రిస్టియన్స్ ఏమో. అంటే ఈ పార్ట్ టైం క్రిస్టియన్స్ సందర్భం ఉండాలి. వాళ్ళు రావాలంటే 24 ఖచ్చితంగా వస్తారు. డిసెంబర్ 24 మళ్ళీ వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ మధ్యలో ఎప్పుడు కలవరు మళ్ళీ మనల్ని. 24 వస్తారు. వచ్చేటప్పుడు మామూలుగా ఉండదు హడావుడి. వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తారు మనకు వచ్చి. 24 వస్తారు, 25 ఉదయం వస్తారు, మళ్ళీ వారం రోజులు రెస్ట్. 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ 31 రాత్రికి కనిపిస్తారు, మళ్ళీ ఆ 1 తారీఖు ఉదయం వస్తారు. అంతే. ఈ మధ్యలో వాళ్ళు ఎప్పుడు కనిపించరు. ఈ మధ్యలో ఏమైనట్టు ఏమో తెలియదు. అలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారా? పార్ట్ టైం క్రైస్తవులా? ఎక్కడుంది అది? పార్ట్ టైం ఎక్కడుంది? ఇదిగో ఓబద్య పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు. ఏ టైము? ఓవర్ టైం క్రిస్టియన్. తను మించి దేవుని కొరకు జీవించాడు, మించి దేవుని కొరకు తెగించాడు, దేవుని కొరకు రోషం కలిగి. రాణి చంపుతుంటే ఆమె బారి నుండి పడకుండా అద్భుతం ఏంటో తెలుసా, 100 మందిని దాచిపెట్టాడు, 100 మందిని కాపాడాడు, 100 మంది ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డేసేశాడు ఓబద్య. ఆయన తన గురించి తాను చెప్తున్నాడు. ఓబద్య ఏలియాను కలుసుకున్న తర్వాత సందర్భంలో ఇందాక చెప్పానే, ఉదకదారులన్నీ వెతుకుతూ ఎక్కడన్నా నీళ్లు ఉన్నాయేమో, గడ్డి ఉందేమో ఎతుకుతూ వెళుతుంటే ఆహాబు ఒక పక్క, ఓబద్య ఒక పక్క వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకి ఎవరు కనిపించారు? ఏలియా కనిపించాడు. ఏలియా కనిపించినప్పుడు ఏలియాతో ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఏముందో ఏలియాతో. అందుకే నేను అంటాను, ఇతడు బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి అతడు తన సొంత మాటలతో ఏం చెప్తున్నాడో ఏలియాతో చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయము. 12వ వచనం, నీ దాసుడినైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిలవాణ్ణు. ఎప్పటి నుంచి అంటే ఈయన భక్తి ప్రారంభమైంది? అందరూ చెప్పండి, ఎప్పటి నుంచి? నేను అంటాను, ఇప్పుడు బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు వృద్ధుడైనా అంటే ఎప్పుడు నేర్పించారు ఈయనకి? బాల్యంలో. ఎవరు నేర్పించుంటారు? ఇది విషయం, వాళ్ళ అమ్మ నాన్న నేర్పుంటారు. బాల్యం నుండి, నిజంగా బాల్యం నుండి భక్తి చేసిన వాళ్ళు నిజంగా ప్రపంచాన్ని శాసించారు. ఎంత అద్భుతమైన విషయం. బాల్యం నుండి భక్తి చేసిన వాళ్ళు. అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు. ఈ అబ్రహాం లింకన్ 17 సంవత్సరాలప్పుడు వాళ్ళ అక్క పెళ్ళయింది. అబ్రహాం లింకన్కి జస్ట్ 17 ఇయర్స్, 17 ఏళ్ళప్పుడు వాళ్ళ అక్క పెళ్ళి అవుతుంటే, అది చిన్న అడవి ప్రాంతం చిన్న పందిరు ఒకటేసి పెళ్లి చేస్తున్నారు వాళ్ళ అక్కకి. పాస్టర్లు వచ్చారు, ఆ పెళ్ళి అయిపోయింది, గ్రీటింగ్స్ చెప్తున్నారు. అందరూ ఆ గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు చివరిలో ఈ అబ్రహాం లింకన్కి యవ్వనస్తుడు 17 సంవత్సరాలు, ఈయన్ని కూడా గ్రీటింగ్స్ చెప్పమన్నారు. ఈయనకి చాలా సిగ్గెక్కువ, ఎవరితో మాట్లాడు చిన్నప్పుడు. ఈ అబ్రహాం లింకన్ భయంగా లేచాడు. భయంగా లేచి ఏం చేశాడో తెలుసా? లేచి పాపం ముందుగా సిద్ధం చేసుకున్నాడు ఒక కాగితం. అంటే వాళ్ళ అక్క కోసం ఒక కవిత్వం రాయాలనుకుని నిశ్చయించుకున్నట్టున్నాడు. ఆ కాగితం తీసి నిలబడి చదువుతున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళ బావగారు వేదిక మీద ఉన్నారు. తెలుసా ఈయన ఏం చదివాడు తెలుసా? పురుషుడు శిరస్సు, స్త్రీని దేవుడు పురుషుని శిరస్సు నుంచి తీయలేదు, ఎందుకంటే
పురుషుని శిరస్సు నుంచి తీయలేదు, ఎందుకంటే స్త్రీ పురుషుడి మీద పెత్తనం చేయకూడదు. అలాగే స్త్రీని దేవుడు అరికాళ్ళలో నుంచి తీయలేదు, ఎందుకంటే పురుషుడు తొక్కివేయబడలేదు. స్త్రీని దేవుడు ప్రక్కటెముక నుంచి తీశాడు, ఎందుకంటే ఇద్దరు సమానం, దేవుని దృష్టిలో ఇద్దరు సమానం అని ముగించి కూర్చున్నాడు. ఇది ఎక్కడదంటే మీ అందరికీ తెలుసు, హెన్రీ మాథ్యూ బైబిల్లో ఆ గొప్ప గ్రంథకర్త రాశాడు. ఇది దాన్ని తీసి చదివాడు ఈయన. అప్పటికి ఈయన వయసు 17 సంవత్సరాలు. జాగ్రత్త వినండి. అప్పటికి అబ్రహాం లింకన్ సరిగ్గా చదువుకోలా, కట్లు కొట్టే వ్యాపారంలో ఉన్నాడు వాళ్ళ నాన్న. ఇతను ఆశ్చర్యకరం విషయం ఏంటో తెలుసా, చాలా ఆశ్చర్యపోయారు. ఇతనికి ఇంత చక్కని వాక్యం ఎలా వచ్చింది, ఈ చక్కని కవిత ఎలా వచ్చిందంటే దీని వెనక ఒక చరిత్ర ఉంది. 1805 సంవత్సరంలో 1805 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశానికి కెంటకీ అనే రాష్ట్రానికి ఒక గొప్ప పీటర్ కార్టన్ అని ఒక గొప్ప దైవ సేవకుడు వచ్చాడు. ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్స్కి 3 రోజుల మీటింగుల్లో ఒక అతను థామస్ లింకన్ అని ఆయన లేచి మారు మనసు పొందాడు. థామస్ లింకన్ అని ఆయన. అదే మీటింగ్స్లో ఇంకొక ఆమె కూడా నాన్సీ అని ఆమె మారు మనసు పొందింది. ఇద్దరు మారు మనసు పొందారు. సరిగ్గా వారం తిరిగేటప్పటికల్లా థామస్ లింకన్కి నాన్సీకి పెళ్ళయింది. ఇది ఎన్నో సంవత్సరంలో జరిగింది తెలుసా? 1805 సంవత్సరంలో జరిగింది. వాళ్ళిద్దరికి పెళ్ళయింది. 1805లో పెళ్ళయింది. 1809లో వాళ్ళిద్దరికి పుట్టినవాడే ఎవరు? బహు భయభక్తులు కలిగి ఉన్న ఆ తల్లిదండ్రులు అబ్రహాం లింకన్కి వాక్యం నేర్పించారు. అబ్రహాం లింకన్కి భయభక్తులు నేర్పారు. తర్వాత ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. భయంకరమైన అమెరికా దేశం అంతర్యుద్ధంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, అంతర్యుద్ధంలో చెలరేగిపోతున్నప్పుడు విధి విధానాలు నిర్ణయించి తన భక్తి ద్వారా, తను నేర్చుకున్న వాక్యం ద్వారా అమెరికా దేశాన్ని గాడిన పెట్టి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అవడానికి అబ్రహాం లింకన్ కాదు, అబ్రహాం లింకన్ 1805 సంవత్సరంలో వివాహం అయిందే. భార్యాభర్తలు ఇద్దరు. థామస్ లింకన్ నాన్సీకి పుట్టిన కొడుకు. వాళ్ళు నేర్పిన భక్తి, వారు నేర్పిన వాక్యం అమెరికా దేశానికి పనికొచ్చాయి. మీకు ఆశ్చర్యకరం విషయం తెలుసా? ఇప్పటికీ అమెరికా వైట్ హౌస్లో అబ్రహాం లింకన్ బైబిల్ ఉంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదే బైబిల్ మీద ప్రమాణం చేశాడు. ఎందుకంటే బాల్యంలో నేర్పిన భక్తి, బాల్యంలో నేర్పిన విశ్వాసం. ఓబద్య చూసారా, తొణగలేదు, వెనక్కి తగ్గలేదు, భయపడలేదు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ వాక్యం అనే విత్తనాలు విత్తారో, ఏ భక్తిని విత్తారో, ఏ సమయాన దేవుని ఆరాధికుడిగా ఉండాలని పేరు పెట్టాడో, భక్తి నుంచి వెనక్కి తగ్గలేదు, భక్తిలో తగ్గిపోలేదు, భయపడలేదు. ఈ ప్రజల మధ్య నేనేం భక్తి చేస్తాను అని అనుకోలేదు. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇష్టపడుతున్నాడు నీ బిడ్డలను కూడా బాల్యంలో నుండే దేవుని దగ్గరకు తీసుకురావాలని. ఎందుకు తెలుసా? నీ బిడ్డలు ఓబద్యాలుగా మారాలని నువ్వు ఇష్టపడతావు, కానీ బాల్యంలో భక్తి నేర్పడానికి మడికి ఇష్టపడం కదా. మీ బిడ్డలు అబ్రహాం లింకన్ లాంటి బిడ్డలు అవ్వాలని ఇష్టపడతావు, కానీ మనం బాల్యం నుండి భక్తి నేర్పడానికి మాత్రం మనం ఇష్టపడం. అందుకే దేవుడు బాల్యం నుండే బిడ్డలతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, 2వ అధ్యాయం 21వ వచనం, ప్రభు బాల్యంలోనే మనతో మాట్లాడాలని ఇష్టపడతాడు. నీ క్షేమ కాలమున నీతో మాట్లాడితిని కానీ నీవు విననంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే నీకు వాడుక అన్నాడు. ఏంటి? నీ బాల్యము నుండే నీకు వాడుక. దేవుని మాట వినకపోవడం ఎప్పటి నుంచి వాడుకంట? అందరూ చెప్పండి, ఎప్పటి నుంచి? అవును, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎవరైనా పసిబిడ్డలు తల్లులు ఎవరన్నా ఉంటే రైట్ టైం నీ బిడ్డకి ఒక ఓబద్య నీ బిడ్డ జీవితంలో నువ్వు చూడాలని ఇష్టపడితే, ఓబద్య ఎప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునిలో? పెద్ద అయిన తర్వాత తప్పిపోయాడా? భక్తి వయసు పెరిగే కొంది ఎక్కువైందా తక్కువైందా? కదా. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పాల్సింది నువ్వు. కష్టతరమైన స్థలాల్లో దేవుని కొరకు నమ్మకంగా జీవించిన ఓబద్య. రైట్ డౌన్. కష్టతరమైన స్థలాలలో, నిజంగానే కష్టతరమైన స్థలాలలో దేవుని కొరకు నమ్మకంగా జీవించిన ఓబద్య. మనం ఏం చేస్తాం? కష్టతరమైన స్థలాలు ఎందుకు ఎదురయ్యాయి? ఈ కష్టమైన స్థలాలు, బాబోయ్ నాకు కుదరదు, నేను పారిపోతాను, ఇది నా వల్ల కాదు, ఇది చేయలేను, నా వల్ల కాదని పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. లేదా మౌనంగా ఉంటారు, నాకెందుకులే, నా ప్రాణానికి తెగించి నేనేడ చేస్తానని. దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఆ స్థలాలకు తీసుకొని వెళ్ళొచ్చు, ఆ ప్రదేశాలకు తీసుకొని వెళ్ళొచ్చు, ఆ ప్రజల మధ్య దేవుడు నన్ను ఉంచవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు భయపడద్దు. ఎందుకో తెలుసా? దేవుని చైతన్యంలో నువ్వు ఉన్నావు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కష్టతరమైన స్థలాల్లో పనిచేసిన వీరిని గురించి ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. యేషోబు గురించి ఆలోచించండి ఒకసారి. యేషోబు
ఒకే ఒక్కడు ఐగుప్తులో దేవుని కొరకు కష్టతరమైన స్థలాల్లో, కష్టతరమైన ప్రజల మధ్య, విగ్రహారాధికుల మధ్య యోసేపు దేవుని కొరకు జీవించాడు. అందుకే ఐగుప్తుకు ప్రధానిగా ఐగుప్తు దేశాన్ని శాసించగలిగాడు. ఒక్క ఎస్తేరు శోషణ కోటలో 127 సంస్థానాల్లో కాని ప్రజల మధ్య, మూర్ఖుడైన రాజు మధ్య ఎస్తేరు తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో భయంకరమైన బబులోనులో దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని నిలుపుకున్నారు. ఇంకొక మాట, సుసన్న బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, హేరోదు గృహ నిర్వాహకుడు కుజ భార్య యోహన్న ఏం చేసింది? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఆమె కూడా ఉంది. ఈ హేరోదు ఎవరో తెలుసా? ఎవరు హేరోదు? బాప్తీసం ఇచ్చి యోహాను తల కొట్టించినవాడు. ఆ ఇంట్లో కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారంటే నిజంగా ఎంత ఆశ్చర్యం. దేవుడు నిలబెట్టుకుంటాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఉత్తరం రాస్తూ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు తెలియజేస్తున్నారు అని అంటాడు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు. కైసరు క్రైస్తవులకు వ్యతిరేకి. అపోస్తలుడైన పౌల్ని చెరసాల్లో వేసిన వాడు కైసరు ముందుకు అపోస్తలుడైన పౌలు వచ్చాడు. కానీ ఆ కైసరు ఇంట్లో కూడా దేవుని ఎడల నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు. మీరు ఆలోచించండి, మనం ఎందుకు ఉండద్దు? ఖచ్చితంగా దేవుని కొరకు కష్టతరమైన స్థలాలు ఒక్కొక్కసారి మనకు ఎదురైనా భయపడద్దు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. 100 మంది ప్రవక్తలను దాచి అన్నపానములిచ్చి పోషించిన ఓబద్య 100 మంది ప్రవక్తలను దాచి ఏం చేశాడు? అన్నపానములిచ్చి పోషించిన ఓబద్య. నిజంగా ఆలోచించండి, 100 మందిని దాచిపెట్టడం ఒక ఎత్తు అయితే, తీవ్రమైన కరువు, ప్రజల ఆకలి తలముట్టించిపోతున్నారు, 3.5 సంవత్సరాల నుంచి వర్షాలే లేవు. అటువంటి సమయంలో ఎంతమందిని పోషించాడు? 100 మందిని 3.5 సంవత్సరం. వినండి, 3.5 సంవత్సరం పోషించటం, 3 పూట్ల పెట్టాలా వాళ్ళకి కదా? ఎంత ఖర్చు అయింది? అసలు వాళ్ళ కోసం ఎక్కడ వంట వండి ఇచ్చాడు, ఎలా మేనేజ్ చేయగలిగాడు? ఎవరికన్నా తెలిస్తే, రాజుగారికి ఆ వార్త అందిస్తే, రాణికి ఆ వార్త అందిస్తే ఈయన సంగతి ఏమవు? పోనీ ఎంత వ్యయం చేశాడండి దేవుని కొరకు, ఎంత ఖర్చు చేశాడు? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్య సంతోషంగా తను దాచిపెట్టిందంతా ఏం చేశాడు? ఖర్చు పెట్టేశాడు. తను సంపాదిస్తుందంతా దేవుని కొరకు ఖర్చు పెట్టేశాడు. ఒక మాట, భూమి మీద తన కోసం ధనాన్ని దాచుకోవాలా, ఎక్కడ దాచుకున్నాడు? పరలోకంలో. ఎంత ఆసక్తి! ఓబద్యాకి 100 మందిని దాచిపెట్టేశాడు. నిజంగా అద్భుతం కదా? దేవుడు తనకిచ్చిన స్థానంలో దేవుని మహిమ కొరకు జీవించిన ఓబద్య ఏంటంట? దేవుడు తనకిచ్చిన స్థానంలో, నిజమే, ఒక స్థానంలో దేవుడు నిన్ను ఉంచితే, దేవుడు ప్రత్యేకమైన పని మీద నిన్ను అక్కడ ఉంచాడు. ఊరికే తీసుకెళ్ళాల. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తే ఊరికి ఆ ఉద్యోగం ఇవ్వాల, ఒక పని ఉంది నీతో, లేకపోతే ఆ ఉద్యోగం నీకు రాదు. నీకెందుకు వచ్చింది ఆ ఉద్యోగం? నువ్వే ఎందుకు వెళ్ళావు ఆ స్థానానికి? దేవుడికి ఒక పని ఉంది. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడు. అవును, దేవుడు తనకిచ్చిన స్థానంలో ఓబద్య తెలుసుకున్నాడు, ఈ స్థలంలో నేనున్నాను కాబట్టి ఈ పని నేను చేయగలగాలి, దేవుని కొరకు జీవించగలగాలి, ప్రాణానికి తెగించి. అందుకే నేను అంటాను, ధైర్యవంతుడైన ఓబద్య. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందరు చెప్పండి, ఏంటంట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఓబద్య ధైర్యంగా, నీతిమంతులు సింహం వలె. అవును, ఓబద్యకు ధైర్యం దేవుడే ఇచ్చాడు. ఒక అద్భుతమైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓబద్యను దేవుడే దాచాడు. ఓబద్య దాచిన 100 మంది ప్రవక్తలను ఎవరు దాచారు? దేవుడు దాయకపోతే రాణికి తెలిసిపోద్ది. తెగింపు కలిగిన ఓబద్య తెగించాడు. ఒక్కోసారి తెగింపు లేకపోతే దేవుని కొరకు మనం ఏం చేయలేం. మన జీవితాల్లో తెగింపుతోనే ముందుకు అడుగు వేయగలుగుతాం. అవును, ఓబద్య తెగించేశాడు. ఒకవేళ ఇప్పుడు తెగించే ఈ సాహసానికి వడిగట్టారంటారా? భయంతో వడిగట్టాడా? తెగించే. అవును, దేవుని కొరకు మనం తెగించబోతే ఏం చేయలేం. ఓబద్య తెగించాడు. అవసరమైతే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ తెగింపు మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అనుదినం మనకి దేవుని ఎడల నమ్మకాన్ని పుట్టిస్తుంది. అగ్నిగుండం 7 అంతలు చేయబడింది,
షడ్రకు మేషకు అబెద్దునుగో రాజు ముందుకు తేబడ్డారు. నేను పెట్టిన ప్రతిమకు మీరు మొక్కకపోతే అదిగో 7 అంతలు మండుతున్న అగ్నిలో మిమ్మల్ని వేస్తాను అన్నాడు. భయపెట్టాడు, కలవరపెట్టాడు. వాళ్ళని ఏదో చేద్దాం అనుకున్నాడు. అయితే వాళ్ళు భయపడలేదు, తెగించారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, నెబుకద్నెజరు ఇందును గురించి జవాబు చెప్పవలసిన చింత మాకు లేదు. మేము నమ్ముకున్న దేవుడు, మేము సేవించుతున్న దేవుడు ఈ మండుతున్న అగ్ని గుండమును రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు పెట్టిన ప్రతిమకు మేము, ఇది తెగింపు. తెగింపు అంటే అది. తెగింపులో 2 మాటలు ఉండవు, తెగింపులో 2 ఆలోచనలు ఉండవు, తెగింపులో వేరే దారి చూసుకోవటం ఉండదు, ఒకే దారి. అవును కదా? ఎస్తేరు కూడా నేను నశించిన తెగింపు, ఉంటే ఉంటా పోతే పోతా, రాజుగారు ఉంటే ఉండనిస్తా, నా ప్రజల పక్షాన మాట్లాడతా. అవును, మన జీవితాల్లో అది లేకపోతే ఎట్లా తెలుసా? అరిమత యేసేబు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. అప్పుడు దాకా రహస్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడని తెలియగానే పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి ఆ దేహము తనకిమ్మని, ఆ తెగింపు కదా మనకు చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఆ దేహాన్ని, శిలువ మీద చనిపోయిన వ్యక్తి దేహాన్ని ఎవరు తీసుకెళ్ళరు. ఎందుకో తెలుసా? మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు, పట్టుకోవడానికి కూడా ఒప్పుకోరు. అటువంటి దేహం నాకిమ్మని తెగించి అడిగాడు. ఆ తెగింపు లేకపోతే మనం ఏం చేయలేం. ఒక మాట, వినయము కలిగిన ఓబద్య అతడు దారిలో ఏలియాను కలుసుకున్నాడు. ఏలియాను కలుసుకున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? 7వ వచనం, ఎంత మంచి మాట. 18:7 ఇక్కడ చూడండి. ఏలియాను కలుసుకున్నాడు. బహుశా నాకు అనిపిస్తూ ఉంది ఏలియాని ఎప్పుడో చూసుండొచ్చు, లేదా అదే మొదటిసారి చూశాడేమో, లేదా ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాడేమో. బహుశా గుర్తు పట్టనట్టున్నాడు. అందుకే చూసారా ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథంలో వీళ్ళిద్దరూ, ఆహాబు ఒక పక్కకి వెళ్ళాడు, ఈ యొక్క ఓబద్య ఉదకదారలు వెదగడానికి మరొక పక్క వెళ్ళాడు. 7వ వచనం, ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలి అతన్ని ఎదుర్కొనేను. ఓబద్య అతన్ని ఎరిగి నమస్కారం చేసి, ఎంత మంచి జీవితం అండి. ఏంటంట, ఏలియాకి ఏం చేశాడు? ఇతడు ఓబద్య రాజు తర్వాత రాజు స్థానంలో ఉండి ఓబద్య అంట ఏలియాకు నమస్కారం. ఎంత భక్తి దేవుని బిడ్డలంటే, దేవుని ప్రవక్తలంటే ఎంత భయం. నిజంగా నమస్కరించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నమస్కరించి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అతన్ని అడగ్గా, ఎంత మంచి మాట. ఏలియా కదా మీరు, ముందు ఏలియా కదా మీరు అని అన్నాడు. దానికి ముందు ఏం చేశాడు? నమస్కరించి. ఎంత వినయం చూసారా? నిజమే, బాల్యం నుండి భయభక్తులు కలిగి ఉంటే, బాల్యం నుండి దేవుణ్ణి ఎరిగితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఈయనేమంటున్నాడు తెలుసా? ఏలియా, నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి వెళ్ళి మీ రాజుతో చెప్పు. మొదట భయపడ్డాడు. నిన్ను రాజు దేశమంతా గాలిస్తున్నాడు, ఆయన మనుషులను పెట్టి ఏలియా గారు మిమ్మల్ని వెతుకుతున్నాడు, కానీ నువ్వెవరికి దొరకలా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నన్ను రాజుతో చెప్పమంటున్నావు, కానీ దేవుడు నేను వెళ్ళి చెప్తా నువ్వు పలానా చోట ఉన్నావు అని. కానీ దేవుడు నేను తీసుకెళ్ళిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ దేవుడు దాచేస్తే అప్పుడు రాజుగారు, ఏడ్రా ఏలి ఆడున్నాడన్నావు, నన్ను చంపుతాడుగా, నేనేం చేయమంటాను? వెళ్ళి చెప్పు. తెగించి రాజు చెప్పాడు, నువ్వు వెతుకుతున్న ఏలియా పలానా చోట. ఏలియా చెప్పిన వర్తమానం రాజు చెప్పడం అనే మాటలు అంటారా? రాజు ఎన్నో అనొచ్చు. ఓహో, ఇంతకాలం మీ ఇద్దరు సంబంధం ఉందా, ఇంతకాలం నాకు ఎందుకు దాచిపెట్టావని రాణి మామూలం కాదు. తెగించి ఏలియా వర్తమానం ఎవరికి చెప్పాడు అంటే మంచి వర్తమానికుడు. చివరిగా నేను ఒక మాట, ఈరోజు ఈ వర్తమానం విన్నావు, దేవుని వర్తమానం విన్నావు, దేవుడు ఏం చేయగలడో తెలుసు నీకు, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో తెలుసు. ఈ వర్తమానం దుష్టుడైన ఆహాబుకి ఎలా తెలియచేశాడో, లోకంలో చాలామంది ఆహాబులు ఉన్నారు, లోకంలో ఇంకా దేవుని ఎరగని వారు చాలామంది ఉన్నారు. ఏం చేయాలో తెలుసా? వారికి ఈ వర్తమానం తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఈ వర్తమానం ముగిస్తున్నాను. నువ్వు ఒక ఓబద్యలాగా ధైర్యం, ఓబద్యలాగా తెగింపు, దేవుని కొరకు పోరాడే తత్వం, దేవుని కొరకు రోషం, దేవుని కొరకు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను నేను వేయపరుచుకున్నానని. తనేదైతే తను కలిగి ఉన్నాడో ఓబద్య దేవుని ప్రవక్తల్లో దాచిపెట్టి 100 మంది కొరకు వాళ్ళని పోషించడానికి సమస్తమును ఖర్చు పెట్టాడు. చివరికి ఏలియా వర్తమానాన్ని ఎవరు చెప్పాడు? నిజంగా ఈ దినాన ఓబద్యాలు కావద్దా దేవునికి? భయంకరమైన దుష్టలోకం కదా. ఆహాబు కన్నా భయంకరమైన పరిపాలిస్తున్న రాజుల మధ్య, ఈ పరిపాలకుల మధ్య, ఈ ప్రజల మధ్య దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? ఓబద్యాలను వెతుకుతున్నాడు. ఓబద్య అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి
ఈరోజు మనం కూడా పెదవులతో కాకుండా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుని రాజ్య వ్యాప్తులు మనందరం ఉందాం. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక.